అండి అందరికీ హ్యాపీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్. టెంపుల్కి వచ్చేసామన్నమాట. మేము ప్రతి ఇయర్ మహాశివరాత్రి కార్తీక పౌర్ణమికి 6:30 లోపు గుడికి వచ్చేస్తాము. కార్తీక పౌర్ణమి రోజులు అయితే అభిషేకం ఏం చేయించాము, కానీ మహాశివరాత్రి రోజు మాత్రం కంపల్సరీ శివయ్యకి అయితే అభిషేకం చేస్తాం. చాలా మంచిగా అనిపిస్తుంది. మన చేతులతోని మనం శివయ్యకి అభిషేకం చేస్తే అదొక తృప్తే వేరనమాట. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇయర్లీ ఎన్ని అభిషేకాలు చేసినా ఏం చేసినా నాకు మహాశివరాత్రి రోజు చేసే అభిషేకం అంటే చాలా ఇష్టం. సో వీళ్ళు కూడా సతాయించకుండా మంచిగా వచ్చేస్తారనమాట. 2 days మాత్రం ఎర్లీ మార్నింగ్ 5:30, 6 అట్లా లేపిస్తా. 5:30 ఆల్మోస్ట్ 5:30 కల్లా లేచేసి 6:30 అట్లా గుడికి వచ్చేస్తాం. ముందు రోజు అన్నీ ఫినిష్ చేసుకుంటూ ఆ రోజు మాత్రం లేచి స్నానం చేసుకొని పూజ చేసుకొని గుడికి రావడమే అనమాట. ఇంకేం పళ్ళు పెట్టుకోము. సో అట్లా మా అరుషికి ఏముండని ఎంతసేపు ఉండని ఆవులు కావాలి, గుడికి పోతే ఆవులు కావాలి. వాళ్ళ నాన్న సదాయిస్తూ ఉంటే బయటికి తీసుకొచ్చాడు. ఎందుకంటే లోపల ఉంటాయి యాక్చువల్గా అయితే ఆవులు, కానీ మహాశివరాత్రి కదా క్లీనింగ్ అది చేసారు, లోపల కట్టకుండా ఆవుల్ని బయట కట్టేశారనమాట. సో మా దగ్గర ఉన్న ఫ్రూట్స్ పెట్టి కాసేపు వాటిని ప్యాంపరింగ్ చేసేసి వచ్చినాం అనమాట. ఆరు వాళ్ళకి చాలా ఇష్టం ఆవులతో ఉండడం. అండ్ పిల్లల్ని కంపల్సరీ గుడికి తీసుకెళ్ళండి వీక్లీ వన్స్ అన్నా. చాలా మంచి తయారవుతారు, యాంగ్రీనెస్ ఉండదు, చాలా కైండ్గా ఉంటారు పిల్లలు. ఏమంటారు, ప్రాపర్గా ఉంటారనమాట. సో చాలా బాగుంటుంది, ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దలకైనా భగవంతుడి ధ్యానంలో ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్రసాదం ఇంకా కొబ్బరికాయ. మా శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరి కోరికలు